హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. 8 o'clock అయింది. పుట్టింటి దగ్గర ఉంటే అంతే కదా, బద్ధకం వచ్చేస్తుంది. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని గుంట గరగరాకు అలానే వేపాకు తెచ్చుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. ఆయిల్లో మరగబెట్టుకునే కంటే ఇలా ఎండబెట్టేసుకొని ఆయిల్లో వేసుకుంటే రసం అంతా కూడా ఆయిల్లోకి దిగి హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే మామిడికాయలు ఉంటే అవి కూడా తురిమేసి ఎండలో పెట్టాను, కొంచెం పచ్చడి కలుపుకుందామని. గుంట గరగరాకు హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఈరోజు అమ్మ టిఫిన్ వచ్చేసి పూరి చేస్తుంది. అన్నీ చేసేసి ప్లేట్లో పెట్టేసుకొని ఒకసారి ఫ్రై చేసేస్తుంది. అలానే పూరి కుర్మా కూడా వండేసింది. ఒక పక్క సాంబార్ పెట్టడం కోసం పప్పు కుక్కర్లో పెట్టేసింది. ఇంకా పుట్టింటికి వస్తే ఫుల్ రెస్ట్. ఎందుకో ఈసారి చాలా బద్ధకంగా అనిపించే అమ్మకి హెల్ప్ కూడా చేయలేదు. అన్నీ కూడా అమ్మే చేసి ఇచ్చింది. మా దొడ్డ చేసే వేపు పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అందుకు వేపు తెచ్చుకొని పచ్చడి అయితే చేయించుకుంటున్నాను. కావాల్సినవన్నీ కూడా దొడ్డ తరుగుతుంది. నేనేమో కోన్ పెడుతున్నాను. మా ఇంటి పక్కన అమ్మాయి రేపు ఓనీల ఫంక్షన్ ఉంది, అందుకు కోన్ పెట్టమని వస్తే కోన్ పెడుతున్నాను. డిజైన్ ఫైనల్గా చూపిస్తాను, అప్పుడు ఎలా ఉందో కూడా చెప్పండి. ఈలోపు నా వేపు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఒక హ్యాండ్కి కోన్ పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు వచ్చినట్లుగా అయితే పెట్టాను, ఇంకొక హ్యాండ్కి కూడా పెట్టాలి. అమ్మ నా కోసం ఒక నైటీ అలానే ఒక సిల్క్ శారీ తీసుకుంది. నైటీ కలర్ బాగుంది. ఇప్పటివరకు గ్రీన్ కలర్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. అలానే శారీ కూడా సాఫ్ట్గా చాలా తేలిగ్గా ఉంది. ఇటువంటి శారీస్ అసలు కట్టుకున్నట్టే ఉండదు. నాకు బాగా నచ్చింది. అలానే లంచ్లోకి గుత్తొంకాయ కూర అలానే సాంబార్ పెట్టింది. ఇంకా అందరం కూర్చొని రైస్ అది వడ్డించేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఆ తర్వాత ఈరోజు మా అత్తవారింటికి అయితే వెళ్ళిపోతున్నాను. అందుకు కనకాంబరాలు కోసిస్తే దొడ్డ మాల అయితే కడుతుంది. సరదాగా కొంతసేపు దొడ్డ వాళ్ళ ఇంటి దగ్గర వదినలు అందరం కలిసి కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. ఈరోజు చిన్న వదిన వాళ్ళు ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నారు. పచ్చడికి కావాల్సిన కారం, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా రెడీ చేసేసుకుంది. కానీ ముక్కలు కొట్టించడానికి కొంచెం లేట్ అయింది. అప్పుడు మా నాన్న వెళ్ళి ద్రాక్షారాన్ని కొట్టించి తీసుకొచ్చారు. అవి జీళ్ళు అలానే కొంచెం పైన పొర ఉంటుంది, అది గట్ట తీసేశారు. మా అన్నయ్య గారి పిల్లలైతే అవి ముక్కలు తీసేసుకొని అది ఆట పట్టిస్తున్నారు. అలా సరదాగా అందరూ కలిసి చేస్తే ఏదైనా కూడా పని శ్రమ అనిపించదు, తొందరగా అయిపోతుంది. వాళ్ళు ఫాస్ట్గా తీసేసి ఇచ్చేసారు. మా దొడ్డేమో కారం ఇవన్నీ కూడా కలిపేసి పెట్టేస్తుంది. మళ్ళీ 3 రోజులకి తీసి అంతా కూడా కలుపుతారు. లాస్ట్లో అన్నం కలిపి ముద్దలు పెట్టడం అదంతా కూడా భలే సరదాగా అనిపిస్తుంది. మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఆ తర్వాత నేను మా ఇంటి దగ్గర బ్యాగ్స్ అవి పెట్టేసిన తర్వాత మా చిన్నత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాను. ఆవిడ రామకోట రాసుకుంటున్నారు. ఇంకో బుక్ ఉంది, పైన శ్లోకాలు పెండింగ్ ఉందంటే నేను ఆ శ్లోకాలు అయితే రాస్తున్నాను. వేరే వాళ్ళు శ్రీరామ అని రాసి ఇచ్చారు, కానీ ప్రతి పేపర్ మీద ఈ శ్లోకం కూడా రాయాలంట. అందుకని ఇద్దరం కలిసి రాసేస్తున్నాము. తర్వాత మా హస్బెండ్ వచ్చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. నైట్ టిఫిన్కి ఏమో వన్నొక ఉప్మా చేసేసాను. ఉదయము మామిడికాయలు ఉంటే తురుము ఎండబెట్టాను కదా, అది కలపకుండా బాక్స్లో పెట్టి తీసుకొచ్చేసాను. అది ఇప్పుడు కలుపుతున్నాను. ఆవు పిండి వేయకుండా ఓన్లీ మెంతి పిండి వేసి చేస్తున్నాను. అందుకు కొన్ని మెంతులు ఫ్రై చేసేసి పొడించేసాను. అలానే వేరుశనగ నూనెలో కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసి మరిగించుకుని చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చడి అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని కలుపుకొని 2 రోజులకు మళ్ళీ కలుపుకొని అప్పుడు సీసాలో అయితే పెట్టుకుంటాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.